బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో అక్రమ మైనింగ్ పై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలో జరుగుతున్న భారీగా అక్రమ గ్రావెల్ మైనింగ్ పై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీరియస్ అయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. ఆయన తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 4 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు, ఒక హిటాచీ మిషన్ను ఆయన అధికారుల చేత సీజ్ చేయించారు. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఇక ప్రజలంతా సహకరించి మైనింగ్ మాఫియాను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారీగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులకు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలోచన చేయండి, అందరూ ఆలోచన చేసి ఇటువంటివన్నీ జరగకుండా మనం అరికడదాం. ఒకవేళ నా పేరు అడిగి నేను క్లియర్గా చెప్పాను, ఇంతకుముందు కూడా నేను ప్రెస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది, తప్పించుకునేది ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నా పేరు తీసుకుని లోపల వేసేయమని చెప్తా ఉన్నా. ఈ డిపార్ట్మెంట్కి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. క్లియర్గా నా నుంచి మెసేజ్ ఉండి నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మొద్దు. ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్ళి లోపల ఏమని క్లియర్గా ఈ రోజున కూడా చెప్తా ఉన్నాను. రోజులైంది, 2 రోజులు అయితే మనం వేరే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్కి కూడా చెప్పలేదు. డైరెక్ట్గా నేను మన పిల్లకాయలు తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వస్తే చేస్తూ ఉన్నారు. నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మన బయటికి వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చాడు, పెట్టాము. సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలను కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది, మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది, కొండలు కొట్టేసుకుంటా వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్లో ఉండేది. ఈరోజు నాకు తెలిసి నేను వచ్చాను, ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం, ఎంత ఆపగలం. మనలో చేంజ్ రావాలి, మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి. ఎవరి ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి. దయచేసి ఆలోచన.